వెల్కమ్ టు ఆల్. బిఏ ఫస్ట్ ఇయర్ రాజనీతి శాస్త్ర పరిధి పరిచయం. రాజనీతి శాస్త్ర పితామహుడైన అరిస్టాటిల్ మానవుడు సంఘజీవి, మ్యాన్ ఈజ్ ఏ సోషల్ ఎనిమల్, అతనికి సంఘానికి విడదీయరాని అవినాభావ సంబంధం ఉంది. ఏ మానవుడు ఒంటరిగా జీవించడానికి సాహసించడు. ప్రతి వ్యక్తి సమాజంలోని వివిధ సంస్థలలో సభ్యునిగా ఇతర వ్యక్తులతో కలిసి ఉంటాడు. ఇతరుల సహకారాన్ని, సహవాసాన్ని కోరుకుంటాడు. ఈ రకమైన సాంఘిక స్వభావం వల్ల మానవుడు ఇతర మానవులతో సంబంధాన్ని పెంచుకుంటాడు. ఒక నిర్దిష్ట భూభాగంలో నివసించే ప్రజలు ఈ కారణంగా ఒక సమాజంగా రూపొందుతారు. వ్యక్తి పరిపూర్ణ వికాసానికి సంఘజీవనం అత్యంత ప్రధానమైనది. ఈ విధంగా ఏర్పడిన సమాజంలో కొన్ని సందర్భాలలో భిన్న వ్యక్తుల మధ్య ఉండే ప్రత్యేక ప్రయోజనాలు సంఘర్షణలకు దారితీస్తాయి. ఈ విధముగా తలెత్తిన సంఘర్షణలను నివారించడానికి ఒక అధికార యంత్రాంగం అవసరం అవుతుంది. ఈ అధికార యంత్రాంగం అవతరించడంతో రాజకీయంగా వ్యవస్థీకృతమైన సమాజాన్ని రాజ్యము అందురు. ఇలాంటి రాజకీయ భావాలు, సిద్ధాంతాలు, రాజ్యాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రమే రాజనీతి శాస్త్రం. అరిస్టాటిల్ అభిప్రాయంలో మానవుడు రాజకీయ జీవి, మ్యాన్ ఈజ్ ఏ పొలిటికల్ ఎనిమల్. సంఘజీవి అయిన ఆదిమ మానవుడు క్రమేణా రాజకీయ జీవిగా మారి రాజ్య ప్రభుత్వాలను ఏర్పరచుకున్నాడు. ఇట్టి రాజ్యము ప్రభుత్వాల గురించి వ్యక్తికి వాటితో గల సంబంధములను వివరించునదే రాజనీతి శాస్త్రము. రాజనీతి శాస్త్రము పుట్టుక, అర్థ వివరణ. రాజనీతి శాస్త్రమును ఆంగ్లములో పాలిటిక్స్ అందురు. పాలిటిక్స్ అనే ఆంగ్ల పదము పోలిస్ అనే గ్రీకు పదము నుండి ఉద్భవించింది. గ్రీకు భాషలో పోలిస్ అంటే నగర రాజ్యము అని అర్థము, సిటీ స్టేట్. క్రీస్తుపూర్వం 3-4 శతాబ్దాలలో గ్రీకు దేశంలో పరిమిత జనాభా, తక్కువ విస్తీర్ణము గల ఏథెన్స్, స్పార్టా లాంటి నగర రాజ్యాలు ఉండేవి. అందువల్లనే గ్రీకు శాస్త్రజ్ఞులు నగర రాజ్యాల రాజకీయ సంస్థలను అధ్యయనం చేసేదే రాజనీతి శాస్త్రమని భావించారు. అందువల్లనే రాజనీతి శాస్త్ర కోవిదుడు అరిస్టాటిల్ తాను రచించిన గ్రంథానికి పాలిటిక్స్ అనే పేరు పెట్టారు. నగర రాజ్యాల పతనానంతరం రోమన్ సామ్రాజ్యం, భూస్వామ్య రాజ్యం, ఆ తర్వాత జాతీయ రాజ్యం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగబద్ధ ప్రభుత్వ పాలన మొదలైన వాటి అధ్యయన సిద్ధాంతంగా రాజనీతి శాస్త్రము పరిణితి చెందింది. రాజనీతి శాస్త్రము నిర్వచనములు. రాజనీతి శాస్త్రమును అనేక మంది ప్రముఖ రచయితలు అనేక రకాలుగా నిర్వచించారు. 1. గార్నర్. రాజనీతి శాస్త్రము రాజ్య అధ్యయనంతో మొదలై రాజ్య అధ్యయనంతో అంతమవుతుంది. 2. గెటిల్. రాజ్యము ఇదివరకు ఎలా ఉన్నది అనే చారిత్రక విచారణ, రాజ్యము ప్రస్తుతం ఎలా ఉన్నది అనే విశ్లేషణాత్మక అధ్యయనము, భవిష్యత్తులో రాజ్యము ఎలా ఉండవలెననే రాజకీయ నైతిక చర్చయే రాజనీతి శాస్త్రము. సీలి నిర్వచనం. ప్రభుత్వమును గురించి కూలంకషముగా పరిశోధనాబద్ధమైన చర్చను గావించునదియే రాజనీతి శాస్త్రము. అప్పాదొరై. సమాజానికి సాధ్యమైనంత ఎక్కువ మేలు కలుగజేయడానికి, రాజ్యాధికారానికి, వ్యక్తి స్వేచ్ఛలకు మధ్య సామరస్యాన్ని కుదుర్చుటయే రాజనీతి శాస్త్రములోని మౌలిక విషయము. 5. లాస్వెల్ అండ్ కాప్లాన్. రాజ్యములో రూపొందు అధికార రూపకల్పనను బట్టి అధికార భాగధ్యేయతల గురించి అనుభవ పూర్వకముగా తెలియజేసే శాస్త్రమే రాజనీతి శాస్త్రము. 2వ ప్రపంచ యుద్ధానంతరము పాశ్చాత్య రాజనీతి శాస్త్రజ్ఞులు రాజనీతి శాస్త్రమును కొత్త పరిభాషలో నిర్వచించారు. రాజ్యము ఎక్కువగా
అధికారమునకు సంబంధించినది గనుక రాజనీతి శాస్త్రము అంటే అధికారాన్ని గురించి అధ్యయనము చేసే శాస్త్రము అని హెరాల్డ్ లాస్వెల్ నిర్వచించాడు. రాజనీతి శాస్త్రము రాజ్య మౌలిక లక్షణాలను గురించి అధ్యయనం చేస్తుంది. అనువర్తిత రాజకీయం, అప్లైడ్ పాలిటిక్స్. రాజనీతి శాస్త్రము ప్రభుత్వము యొక్క రాజకీయ జీవనానికి సంబంధించిన వివిధ సంస్థల వాస్తవ పని విధానాలను గురించి వివరిస్తుంది. అనగా రాజనీతి శాస్త్రము రాజ్యము ప్రభుత్వాల సాధారణ విధులను వివరిస్తుంది. రాజనీతి శాస్త్ర పరిధి. గత 100 సంవత్సరాల కాలంలో రాజనీతి శాస్త్ర పరిధి బాగా విస్తరించింది. మానవుని కార్యకలాపాలన్నీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో రాజ్యంచే ప్రభావితం అవుతాయి గనక రాజనీతి శాస్త్రము ఒక విధంగా మానవుని ప్రవర్తనలోని ప్రతి కోణాన్ని అధ్యయనము చేస్తుందని చెప్పవచ్చు. రాజనీతి శాస్త్ర పరిధి గురించి ఈ క్రింది ఉపశీర్షికల ద్వారా చెప్పవచ్చు. రాజకీయ సంస్థలు, వ్యవస్థలు. రాజనీతి శాస్త్రము రాజ్యము ప్రభుత్వాలను గురించి వివరిస్తుంది. రాజ్యము యొక్క స్వభావము, పుట్టుక, లక్ష్యము, విధులను అది పరిశీలిస్తుంది. రాజ్య లక్ష్య సాధనకు అది ఉపయోగించే సాధనమే ప్రభుత్వము. ప్రభుత్వము అనగా శాసనసభ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థలతో కూడి ఉంటుంది. రాజ్యము నుండి ప్రభుత్వాన్ని వేరు చేయలేము కాబట్టి రాజ్యమును గురించి ప్రభుత్వమును గురించి చర్చిస్తుంది. రాజకీయ భావనలు. గతంలో రాజకీయ సంస్థలు పనిచేసిన తీరును చరిత్ర ద్వారా తెలుసుకొని ప్రస్తుతం రాజకీయ సంస్థలు పనిచేసే తీరుతో వాటిని పోల్చి భవిష్యత్తులో ఆదర్శమైన రాజకీయ సంస్థలను ఎలా రూపొందించుకోవాలో రాజనీతి శాస్త్రము చర్చిస్తుంది. సార్వభౌమత్వము, న్యాయము, సమానత్వము, హక్కులు, ధర్మము మొదలైన వివిధ రాజకీయ భావనలను గురించి వివరిస్తుంది. హక్కులు, విధుల వివరణ. సమాజంలో సభ్యునిగా తన వ్యక్తిత్వ వికాసానికి కొన్ని హక్కులను అనుభవించడమే గాక సమాజం పట్ల కొన్ని విధులను కూడా ప్రతి వ్యక్తి నిర్వహిస్తూ ఉంటాడు. రాజనీతి శాస్త్రము వ్యక్తి హక్కులను, విధులను సమంగా చర్చిస్తుంది. రాజకీయ భావజాతులు లేదా భావజాలాలు. ప్రపంచ వ్యాప్తంగా ఉండే రాజనీతి సిద్ధాంతాలను చర్చిస్తుంది. కమ్యూనిజం, వ్యక్తివాదం, సోషలిజం, గాంధీవాదం లాంటి వివిధ రాజకీయ భావజాలాల అధ్యయనం కూడా రాజనీతి శాస్త్ర పరిధిలోకి వస్తుంది. అంతర్జాతీయ సంబంధాలు. రాజనీతి శాస్త్రము కేవలము జాతీయ సంస్థలను గురించి మాత్రమే గాక నానాజాతి సమితి, ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ సంస్థలను గురించి కూడా అధ్యయనం చేస్తుంది. నేటి మానవుడు ప్రపంచ పౌరుడు కాబట్టి రాజనీతి శాస్త్రము అంతర్జాతీయ సంస్థలు, వాటి ఆదర్శాలు, నిర్వహణ మొదలైన విషయాలను చర్చిస్తుంది. రాజకీయ గతి విధానాలు. రాజకీయ జీవితంలో గల గతిశీల లక్షణాలను కూడా రాజనీతి శాస్త్రము అధ్యయనం చేస్తుంది. ఇటీవల కాలంలో రాజకీయాల పరిణామం, ఓటర్ల ప్రవర్తన, రాజకీయ సంస్థల పని విధానాన్ని ప్రభావితం చేసే వివిధ శక్తులను గురించిన అధ్యయనం కూడా రాజనీతి శాస్త్ర పరిధిలోకి వస్తుంది. ప్రభుత్వ నిర్వహణపై రాజ్యాంగ ప్రభావాన్ని గురించి, అదేవిధంగా రాజ్యాంగంపై ప్రభుత్వ నిర్వహణ ప్రభావాన్ని గురించి అధ్యయనం చేస్తుంది. చట్టాలను ఎలా రూపొందిస్తారు, ఏ విధంగా వ్యాఖ్యానించి అమలు చేస్తారు అనే అంశాల గురించి వ్యవహరిస్తుంది. వ్యక్తి స్వేచ్ఛ, రాజ్య అధికారముల మధ్య సమన్వయము. వ్యక్తి స్వేచ్ఛ, రాజ్యాధికారముల మధ్య సమన్వయాన్ని సాధించుట రాజనీతి శాస్త్రంలో అతి ప్రధాన సమస్య. వ్యక్తి వికాసానికి హక్కులు ఎంతైనా అవసరము. అలాగే సంఘంలో శాంతిని నెలకొల్పుటకు వ్యక్తి స్వేచ్ఛను పరిమితం చేయడం కూడా అవసరమే. రాజ్య శాసనాలను వ్యక్తులను నియమబద్ధులుగా చేస్తాయి.
వ్యక్తి స్వేచ్ఛను బలిపెట్టకుండా రాజ్య శ్రేయస్సు ఏ విధంగా ప్రతిపాదించుకోవాలో రాజనీతి శాస్త్రము చర్చిస్తుంది. రాజ్యము, అధికారము. బెర్ట్రాండ్ రస్సెల్, మాక్స్ వెబర్ మొదలైన వారు రాజనీతిలో అధికారము ముఖ్య అంశముగా భావించినారు. అధికారము, దాని మూలము, స్వభావము, పరిధి మొదలైన వాటి అధ్యయనమే రాజనీతి అని, రాజ్యాధికార సంపాదనను నిలబెట్టుకోవటానికి చేసే పోరాటమే రాజనీతిలో ప్రధానమని వీరు భావించారు. సమిష్టి ప్రయోజనాల సాధనకు వీలుగా అధికారం కొరకు పోరాడే వర్గాల మధ్య సమన్వయాన్ని సాధించి ఒక విధానాన్ని రూపొందించడమే రాజకీయాల లక్ష్యము. వీటిని సమన్వయపరుస్తూ అప్పాదొరై ప్రభుత్వాన్ని గురించి, రాజకీయ కార్యాచరణ ప్రగతిని గురించి ఒక క్రమబద్ధమైన అధ్యయనం చేశాడు. ఈ రెండింటి మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయో, భవిష్యత్తులో ఎలా ఉండవలెనో అనే దృష్టితో రాజనీతి శాస్త్రము కృషి చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. 20వ శతాబ్దంలో రాజనీతి శాస్త్రము కొత్త పోకడలను సూచించింది. స్త్రీ విమోచన ఉద్యమం, మానవ హక్కుల ఉద్యమము, రాజకీయ వాస్తవాలను ఆధునికాంతర పద్ధతిలో విశ్లేషించడం, ఉగ్రవాదం, సీమాంతర ఉగ్రవాదం గురించి వివరించటం, క్రొత్తదైన మరియు పెరుగుతున్న ప్రభుత్వేతర సంస్థల పాత్ర మరియు అలాంటి ఇతర క్రొత్త పోకడలు రాజనీతి శాస్త్ర పరిధిని విస్తరింపజేశాయి. పై అంశాలే కాకుండా ప్రభుత్వ పరిపాలనా విధానం కూడా రాజనీతి అధ్యయన అంశాలలో చేరి ఉంటుంది.